అందరికీ నమస్కారం. టీజీలో తెలంగాణలో పీఎం కిసాన్ సంబంధించి 21వ విడత డబ్బులకు సంబంధించి అయితే మనకు పక్కనున్న రాష్ట్రాలలో అంటే ఆంధ్రప్రదేశ్ కానివ్వచ్చు, తమిళనాడులో చూసుకున్నట్టయితే నిధులకు సంబంధించి కూడా విడుదలైన విషయం అంటే మనకు తమిళనాడులో కోయంబత్తూరులో నిధులు అనేవి అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. సో ఇప్పటికే రైతన్నలు అయితే చాలామంది అయితే తెలంగాణ రైతు సోదరులు కానివ్వచ్చు ప్రతి ఒక్కరైతే మెసేజ్లు చేసి అన్న డబ్బులకు సంబంధించి అయితే ఇప్పటి వరకు టీజీలో ఇంకా డబ్బులు అనేవి అయితే పడలేదు. సమయం అనేది కూడా వారు చెప్పిన సమయం అనేది కూడా మనం చూసుకున్నట్టయితే కొంచెం ఆలస్యంగా వచ్చేసి కూడా నిధులు విడుదల చేసినట్లయితే తెలుస్తుంది అనమాట. సో ఈరోజు మనకు అర్ధరాత్రి అంటే 12 గంటల వరకు చూసుకున్నట్టయితే లేదా రేపు ఈ 2-3-4 డేస్లో ఖచ్చితంగా అందరికీ కూడా పీఎం కిసాన్ సంబంధించి అందరికీ కూడా మెసేజ్లు అయితే రావడమే జరుగుతుందన్నమాట. సో మీ ఖాతాలో వచ్చేసి కూడా పీఎం కిసాన్ సంబంధించి 2000 రూపాయలు అనేవి ఖాతాలో పడడం అయితే జరుగుతుంది. ఇప్పటికే తమిళనాడులో కోయంబత్తూరులో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి గారు అయితే నిధులు విడుదల చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. ఇప్పటికే చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతన్నలందరికీ కూడా మెసేజ్లు అయితే వచ్చినాయి ఆల్రెడీ కూడా వాళ్ళందరికీ కూడా క్రెడిట్ అయినట్లయితే తెలుస్తుంది. కానీ మన తెలంగాణలో చూసుకున్నట్టయితే టీజీలో చూసుకున్నట్టయితే ఇప్పటివరకు అయితే పీఎం కిసాన్ సంబంధించి డబ్బులు అనేది అయితే పడలేదని అయితే చాలామంది అయితే మెసేజ్లు అయితే చేసారన్నమాట. సో అంతకన్నా ముందు కొంతమందికి అయితే డబ్బులు అనేవి అయితే పడినట్లయితే తెలుస్తుందన్నమాట. సో ఇప్పటికీ మీరు స్క్రీన్ మీద వచ్చేసి కూడా చూస్తుంటే మరిన్ని వివరాలు అనేవి తెలుసుకోవచ్చు అన్నమాట. సో పీఎం కిసాన్ సంబంధించి మనం చెప్పిన విధంగానే ఇప్పుడు ఏదైతే పీఎం కిసాన్ సంబంధించి మనం ఆల్రెడీ తమిళనాడులోని అందరికన్నా ముందుగా తెలియజేయడం అయితే జరిగిందన్నమాట. తమిళనాడులోని కోయంబత్తూరులో నిధులు విడుదల చేస్తున్నారు. ఖచ్చితంగా మనకు నరేంద్ర మోదీ గారు అయితే సాయంత్రం 3 గంటలు అంటే మధ్యాహ్నం 3 గంటల నుండి ఖాతాలో జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. మధ్యాహ్నం 2:30 గంటలు చూసుకున్నట్టయితే ఖాతాలో జమ కావడం అయితే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని చాలామంది రైతన్నలకు అయితే అందరికీ కూడా డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరిగింది. కానీ తెలంగాణలో చూసుకున్నట్టయితే చాలామందికి అయితే డబ్బులు అనేవి అయితే పడలేదన్నమాట. కొంచెం ఆలస్యంగా చూసుకున్నట్టయితే నిధులకు సంబంధించి కూడా అందరికీ కూడా జమ అయినాయి. సో ఒకసారి అయితే మీ బ్యాంక్ అకౌంట్లో కూడా చెక్ చేసినట్లయితే మరిన్ని వివరాలు అనేవి తెలుసుకోవచ్చు అన్నమాట. ఒకవేళ జమ కానట్లయితే ఇవాళ ఖచ్చితంగా మీరు అందరూ కూడా వేచి ఉండండి. రేపు మనం మార్నింగ్ వరకు చూసుకున్నట్టయితే ఉదయాన్నే చూసుకున్నట్టయితే ఖాతాలో డబ్బులు అనేవి అయితే జమ కావడం అయితే జరుగుతుంది. మనకి ఈరోజు రైట్ నుండే మనకు అందరికీ కూడా జమ ప్రక్రియకు సంబంధించి కూడా వేగవంతంగా చేశారన్నమాట. సో తెలంగాణ రాష్ట్రంలో కూడా పీఎం కిసాన్ సంబంధించి డబ్బులు అనేవి అయితే అందరికీ కూడా పడడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే టీజీ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. గంట సింబల్ నొక్కైతే ప్రతి ఒక్కరైతే ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. చాలామంది అయితే మరి తెలంగాణలో పీఎం కిసాన్ సంబంధించి ఇంకా డబ్బులు అనేవి అయితే పడలేదని అయితే చెప్పారన్నమాట. సో వారందరికీ కూడా తెలియజేయనిది ఏమనగా చాలామందికి అయితే అంటే కొంతమందికి అయితే డబ్బులు అనేవి అయితే పడినట్లయితే తెలుస్తుంది. అంటే కొంతమంది వరకే కొంత శాతం వరకు చూసుకున్నట్టయితే నిధులకు సంబంధించి కూడా జమ అయినట్లయితే తెలుస్తుంది అనమాట. కొంతమందికి వచ్చేసి కూడా డబ్బులు అనేవి అయితే పడలేదు. సో ప్రతి ఒక్కరైతే ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో రైతులందరికీ కూడా తప్పకుండా ఇన్ఫర్మేషన్ని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. తమిళనాడులోనే మనకు కార్యక్రమంలో ఈరోజే మనకు విడుదల చేసారు నిధులు. సో ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు. ఇది ఎలాంటి ఫేక్ న్యూస్ కాదన్నమాట. మనకు ఈ జెన్యూన్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ కలుసుకుందాం.